యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మనం టీజీపీఎస్సి గ్రూప్ 1 సర్వీసెస్ పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 3వ ఎపిసోడ్కి వచ్చాం. నిన్న పేపర్ ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఉన్నటువంటి రౌండ్స్ ఏంటి, ఏ విధంగా మనకు ఈజీ ప్రిపరేషన్ సిస్టమ్ ఉంటుంది అనేటటువంటి విషయం పైన నిన్న చర్చించుకున్నాం. ఈరోజు ఆ పేపర్లో ఉండేటటువంటి కాంటెంట్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ సబ్జెక్ట్స్ మనకు దూరమా దగ్గర, మనలో భాగమా, మన జీవన విధానంలో ఇవన్నీ ఉంటాయా, ఈ కోణంలో మనం తీసుకుందాం. దానికన్నా ముందు ఎవరన్నా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అనుకుందాం. మనం ఏదో ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో ఉన్నాం, ఒక ఊరు నుంచి వచ్చాం. హైదరాబాద్లో ఒక వ్యక్తి తారసపడ్డాడు, కలిశాడు. పరిచయంలో భాగంగా అతనిది కూడా మీ జిల్లానే అనుకుందాం, దగ్గరగా అనిపిస్తుంది. మీ మండలమే అనుకుందాం, ఇంకా దగ్గరగా అనిపిస్తుంది. మీ పక్క ఊరే అనుకుందాం, చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇదే విధంగా సబ్జెక్ట్ కూడా, ఈ సబ్జెక్టుతో మనకున్నటువంటి అనుబంధం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకొని పరీక్షలోకి వెళ్తే మనం రాసేటటువంటి పరీక్ష విధానమే వేరు. ఒక్కసారి ఎంత సులభంగా మారుతుందంటే మన మైండ్లో ఇది నాది, ఇంతేనా, మొత్తం సబ్జెక్ట్ అంతా ఇంతేనా అనేటటువంటి భావన ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు సులభంగా మనం నేర్చుకోగలుగుతాం. లేకుంటే ఏదో కొండను మోసినంత భావన మన లోపల ఉంటుంది. గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే అమ్మా ఒక కొండను ఎత్తుకొని పోతున్నాం. ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని చాలా సులభంగా ఎత్తుకొని పోయాడు, కానీ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చాలా సులభంగా చిట్కనేలపైన నిలబెట్టాడు. కానీ మనం ఎంతో కొండను, బరువైన కొండను లేపుతున్నాం అనేటటువంటి ఫీలింగ్ మన లోపల ఉంటుంది. ఫస్ట్ ఆ ఫీలింగ్స్ బయటపెట్టండి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి చిటికన వేలుతో ఎట్లా లేపాడో, ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని సులభంగా చేతిలో పట్టుకొని ఎట్లా వచ్చాడో, అదే రకంగా ఈ గ్రూప్ 1 పరీక్ష అనేటటువంటి పర్వతాన్ని మనం కూడా సులభంగా తీసుకొని పోగలుగుతాం. ఎప్పుడు? దాంట్లో ఉన్నటువంటి విషయం తెలిసినప్పుడు. నేను నిన్న చెప్పినట్టుగా కొన్ని పేపర్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ ప్రాక్టీస్ వల్ల మనకు స్కెల్టన్ తెలుస్తుంది. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనకున్నటువంటి సిలబస్ బ్లూ ప్రింట్ ఏంటి, అడిగేటటువంటి విధానం ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని అడుగుతారు, లేకుంటే ఏ విభాగం నుంచి ఎన్ని అడుగుతారు, ఇవన్నీ కూడా మనకు ఆ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ వెతుకుతుంటే మనకు కొంత పరిజ్ఞానం వస్తుంది. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఒకసారి అలా చూసుకుందాం. ఫస్ట్గా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనగానే ఒక సముద్రం, ఏమడుగుతారో ఏమో. ఇవి నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్. నేషనల్, ఇంటర్నేషనల్ 3 రకాలుగా ఉంటాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో, ఈ 6 నెలల నుంచి, అంటే మీ పరీక్ష జరిగే తేదీ వరకు కాదు, మీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయిన తేదీ వరకు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్కు సంబంధించిన ఏ అంశాలు కూడా ఈ కరెంట్ అఫైర్స్లో రావు. కాబట్టి దానికన్నా బిఫోర్, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత సంస్కరణలు, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించిన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్లో రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా దీనికోసం మీ మైండ్ పాడు చేసుకోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. మరి మనకు తెలియదా మన రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి, ఏమేమి ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అని? మనం రోజు పేపర్లు చదువుతుంటాం, రోజు రాసుకుంటుంటాం. అంతెందుకు, కరెంట్ అఫైర్స్ మనకు రెడీ మెటీరియల్ ఉంటుంది, అందులో దాదాపుగా అంతా కవర్ అవుతుంది. ఒక్కసారి చదివితే చాలు.
మన రాష్ట్రంలో ఏం జరిగింది, మన దేశంలో ఏం జరిగింది, ప్రపంచంలో ఏం జరిగింది. ఉదాహరణకు ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక టాపిక్ తీసుకుందాం. రావి నది పైన ఒక బ్యారేజ్ కట్టడం జరిగింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ బార్డర్లో. దానివల్ల పాకిస్తాన్ పూర్తిగా ఎండిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చార్ధామ్ యాత్ర, అదేవిధంగా చైనా ఇండియా మధ్య ఉన్నటువంటి టెన్షన్స్, ఇండియన్ డిఫెన్స్ లోపట డిఆర్డిఓ లోపట ఇండియా తయారు చేసినటువంటి వెపన్స్, ఇలాంటి విషయాలు. అమెరికా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరెవరు నిలబడుతున్నారు? బైడెన్ నిలబడుతున్నాడా, ట్రంప్ నిలబడుతున్నాడా, తర్వాత బ్రిటన్లో బ్రిటన్ ప్రధాని ఎవరు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నీ మనకు తెలిసినవే, తెలియనివి అంటూ ఏవి ఉండవు. ఒకసారి మనం మెటీరియల్ చదివితే మనకు సులభంగా తెలిసిపోతాయి. మీ ప్రీవియస్ క్వశ్చన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది చూడండి. క్వశ్చన్ అడిగేటటువంటి విధానాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ను మీరు అర్థం చేసుకుంటే ఆన్సర్ సులభంగా వస్తుంది. కాబట్టి క్వశ్చన్ను 1కి 4 సార్లు చదవండి. క్వశ్చన్ను 1కి 4 సార్లు చదవండి. ఆన్సర్స్ సిమిలర్గా ఉంటాయి. మనను కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్స్ సిమిలర్గా ఉంటాయి. అక్కడనే జాగ్రత్త పడాలి, తొందరపడి పెట్టకూడదు ఆన్సర్ ఎప్పుడు కూడా. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తతో ఉండండి. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, మన భారతదేశానికి వివిధ దేశాలతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇరాన్తో ఉన్న రిలేషన్ ఏంటి, రష్యాతో ఉన్న రిలేషన్ ఏంటి, బ్రిటన్తో ఉన్న రిలేషన్ ఏంటి, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, అటు ఆఫ్రికన్ కంట్రీస్, ఇటు ఆస్ట్రేలియా, తర్వాత ఇండోనేషియా, హాంకాంగ్, ఇలాంటి అన్ని దేశాలతో భారతదేశానికి ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి, భారతదేశాన్ని ఎవరు మిత్రునిగా చూస్తున్నారు, ఎవరు శత్రువుగా చూస్తున్నారు, ఇలాంటి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయాన్ని అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయం దగ్గరికి వస్తే ఫారిన్ మినిస్టర్ యొక్క రోల్ ఏంటి, అలాగే డిఫెన్స్ సిస్టమ్ లోపల ఏ విధమైనటువంటి తీసుకుంటున్నారు, ఏ దేశం నుంచి ఏ వెపన్స్ తీసుకున్నాం, ఆ వెపన్స్ తీసుకోవడం వల్ల మనకు వాళ్ళకి రిలేషన్ ఏంటి. ఈ విధంగా రష్యా ఉక్రెయిన్ వారు, దానివల్ల కలిగినటువంటి మనకు రష్యాకు కలిగిన ఫలితం ఏంటి, ఆ వార్ని ఆపి మన స్టూడెంట్స్ని తీసుకొని వచ్చారు, దానివల్ల ఏ రిలేషన్ లెవెల్ వల్ల దాన్ని తీసుకొని రాగలిగారు. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్లో అడుగుతారు. అవి అడిగేటటువంటి ఒకటే చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆన్సర్స్ సిమిలర్గా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, గన్ షాట్ ఆన్సర్స్ పెట్టాలి. తర్వాత లాజికల్ రీజనింగ్. ఇందులో ఒక విషయం గమనించండి, వెర్బల్, నాన్ వెర్బల్ అంటే బొమ్మలతో ఉంటాయి, బొమ్మలు కాకుండా ఉంటాయి. ఈ విశ్లేషణ సామర్థ్యం లోపల ఒకటి బ్లడ్ రిలేషన్స్కు 5 మార్క్స్, దాదాపు 5 మార్క్స్ ఉంటాయి. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో వివిధ రిలేషన్స్ పేర్కొని ఏకు బి ఏమవుతాడు, బికి సి ఏమవుతాడు, సికి డి ఏమవుతాడు, ఇట్లాంటి క్వశ్చన్స్. అంటే ఏబిసి అంటే పేర్లు కూడా ఇవ్వచ్చు, లేకుంటే ఏబిసి ఇట్లా ఇవ్వచ్చు. అలాంటివి అడిగేటప్పుడు మనం ఇప్పుడు మన దరిద్రపు భావజాలం లోపల ఉన్నాం. ఆంటీ, అంకుల్, అత్తనా, మామనా, చిన్నాయన, చిన్నమ్మనా, ఎవరో తెలియదు. ఆంటీ, అంకుల్, అక్క, బావ, అమ్మ, నాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్త, మామ, బావ, మరదలు, ఇలాంటి ఈ వరుసలు ఏవైతే తెలుసాయో బ్లడ్ రిలేషన్స్, ఈ బ్లడ్ రిలేషన్స్ తెలిసిన వాళ్ళు దీన్ని ఈజీగా 5 మార్కులు గెయిన్ చేసుకోగలుగుతారు. ఆల్మోస్ట్ 4 to 5 మార్క్స్. అంటే 4 to 5 మార్క్స్ అంటే నాట్ ఏ జోక్. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ లోపల 4 to 5 మార్క్స్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్.
కాబట్టి ఒకసారి వెనక్కి మళ్ళీ మీ యొక్క బ్లడ్ రిలేషన్స్ మననం చేసుకోండి, గుర్తు చేసుకోండి. ఆంటీ అంకులను విడిచిపెట్టండి, ఆంటీ అంకులను విడిచిపెట్టండి. ఒరిజినల్ రిలేషన్ ఏంటి? అక్కన, బావన, చెల్లెల, మరదల, తమ్ముడ, అన్నన, చిన్నమ్మన, చిన్నాన్న, పెద్దమ్మన, పెద్దనాన్న, అత్తన, మామన, ఈ రిలేషన్స్, అమ్మమ్మ, నానమ్మ, ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిలేషన్స్ను, బ్లడ్ రిలేషన్స్ను మీరు పరిగణలోకి తీసుకోండి. ఈజీగా, సులభంగా మీరు 5 మార్కులు ఏం చేసుకోగలుగుతారు. ఆ తర్వాత జనరల్ సైన్స్. ఇక ఈ 10 సంవత్సరాల్లో ఈ యాంగిల్ లోపల ట్రెమెండస్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి మన దేశంలో చోటు చూసుకున్నాయి. పిఎస్ఎల్వి అనే వాహనౌక ద్వారా అనేక శాటిలైట్స్, మనం ప్రపంచ దేశాల యొక్క శాటిలైట్స్ మనం అంతరిక్షంలో వదిలిపెడుతున్నాం. మన డిఆర్డిఓ ఎన్నో వెపన్స్ తయారు చేస్తుంది, ఎన్నో మిసైల్స్ తయారు చేస్తుంది. ఏమేమి తయారు చేస్తుంది? డ్రోన్స్ తయారు చేస్తుంది. ఇలాంటి ఈ శాస్త్ర సాంకేతిక విషయాలు ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం యొక్క పురోగతి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారింది, దేశం ఎంతటి ముందడుగేస్తుంది. మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక పాలసీ తీసుకొని వచ్చారు. మా దేశంలోనే తయారు చేయండి, మీరు వేరే దేశాల నుంచి వచ్చినా సరే మా దేశంలో తయారు చేయండి, ఈ దేశస్తులు కూడా మా దేశంలో తయారు చేయండి. దీంతో ఫారిన్ నుంచి ఇక్కడికి వస్తే పడేటటువంటి ట్యాక్సెస్ అనేటటువంటి ఎగ్జామ్షన్ అయ్యి ప్రజలు ఏ విధంగా లాభం పొందుతున్నారు అంటే శాస్త్ర సాంకేతిక రంగం లోపల ఏ విధంగా పురోగతి, ఏ రకమైన పురోగతి మనం సాధించాం, శాటిలైట్స్ను పంపించడం కానీ, దాన్ని ఒక వ్యాపార పరంగా అభివృద్ధి చేయడంలో కానీ ఎట్లా డెవలప్ అయ్యామనేటటువంటి విషయాలు ఇందులో కూడా చర్చించుకుంటాయి. ఇవన్నీ మీకు తెలియనివి కావు, ఇవన్నీ మీకు తెలియనివి కావు, అన్నీ తెలిసినవే. ఇక ఈ ఎపిసోడ్లో పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇప్పుడు సడన్ గా బాగా టెంపరేచర్స్ ఎక్కువగా పెరిగాయి, వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఒక చోట శీతలగాళ్ళు వస్తున్నాయి, వడగాళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ మార్పులు ఎందుకోసం జరిగాయి? దీనికి బాధ్యులు ఎవరు? చెట్లను నరికేస్తున్నాం, చెట్లను పెంచడం లేదు. ఈ చెట్లను పెంచడానికి ఏ వ్యూహాలు ఇచ్చేస్తాం? ఒకప్పుడు చెట్టును నరకాలంటే కొంత టైం పట్టేది, మానవ శక్తి ఇచ్చేసేది. ఇప్పుడు రంపాలు వచ్చాయి, వాటితో ఒక్క నిమిషంలో చెట్టును నరికేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలని చెప్పేది చెట్టు. ఇట్లా పర్యావరణ సమతుల్యత అనేటటువంటిది ఒక్కసారిగా దెబ్బతినడం మూలంగా పర్యావరణం అంతా కూడా మనకు అధోగతి పాలైపోయింది. అదేవిధంగా జలవనరులను కలుషితం చేస్తున్నాం, వాయు కలుషితం చేస్తున్నాం, భూమిని కలుషితం చేస్తున్నాం. మనం కలుషితం చెయ్యలేనటువంటి ఫీల్డ్ లేనే లేదు. దీన్ని ఎట్లా నివారించాలి? నీవే ఒక ముఖ్యమైన స్థానంలో ఉంటే దీన్ని ఏ విధంగా నివారిస్తావు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఏ రకమైన వ్యూహంతో దాన్ని తగ్గిస్తాం, నివారిస్తాం, ఈ రకమైనటువంటి విషయాలను చర్చించుకోవచ్చు. ఈ విధంగా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మన మిగతా సబ్జెక్టులు, చరిత్ర కానీ, ఆర్థిక సంబంధాలు, ఆర్థిక శాస్త్రం కానీ, పాలిటీ, రాజ్యాంగం కానీ, జాగ్రఫీ కానీ, వీటిని ఎట్లా ఇచ్చేయాలి, ఏ రకంగా సాల్వ్ చేయాలి అనేటటువంటి విషయాలను కూడా చర్చించుకుందాం. మీకు నా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నా ఛానల్ను లైక్ చేయండి. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.